నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ ఏంటంటే ఈ రాష్ట్రంలో యువతంతా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కోరుకున్న రంగంలో వాళ్ళు ముందుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈరోజు మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సిడబ్ల్యూ మొత్తం కూడా ఆయన కళలకు అనుగుణంగా పనిచేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో దేశంలోనే థర్డ్ ప్లేస్లో నిలబెట్టారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. దీనికి మీ అందరికీ ప్రత్యేకంగా అలాగే ప్లేస్మెంట్స్లో అయితే కంట్రీలోనే నంబర్ 1 ప్లేస్ని సాధించాం మన ఆంధ్ర రాష్ట్రంలో. దీంట్లో మీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీజన్ యొక్క కృషి మాటల్లో చెప్పలేనిది. మీ అకుంఠిత దీక్షకి ఇది నిదర్శనం. మామూలుగా మీటింగ్స్లో ఆడ కూర్చున్నప్పుడు స్కిల్ కమిటీ స్టాండింగ్ కమిటీలో కూర్చున్నప్పుడు దేశం అంతా ఒక 20 మంది ఎంపీలు ఉంటాం. మిగిలిన రాష్ట్రాల్లో స్కిల్కి సంబంధించి డబ్బులు తీసుకోవడమే కానీ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు ఉండవు. అలాగని జమా ఖర్చులు కూడా అక్కడ ఎంత ఖర్చు పెట్టామో మనం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఆశాజనకంగా ఉండదు. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క లీడర్షిప్లో పనిచేస్తున్నటువంటి స్కిల్ కార్పొరేషన్ మాత్రం అత్యంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు 76,000 మందికి పైగా మీరు ట్రైనింగ్ ఇస్తే 52,000 మందిని సక్సెస్ఫుల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవడానికి వాళ్ళకి వెనకుండి మీరు ధైర్యాన్ని నింపి సక్సెస్ఫుల్గా 52,000 మందిని ఈ రాష్ట్రంలో ప్లేస్మెంట్స్ ఇచ్చారంటే చాలా చాలా గొప్ప సంగతి. 52,000 కుటుంబాలని మీరు నిలబెట్టినట్టు. ఇదే కాకుండా జపాన్, జర్మనీ, యుఏఈ వంటి దేశాలతో మీరు టైఅప్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతకి అబ్రాడ్లో కూడా మంచి భవిష్యత్తును కల్పించడానికి వాళ్ళ యొక్క విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాల్ని సంపాదించుకొని ఇంకా ఎక్కువగా ఆర్థికంగా వాళ్ళు ముందుకెళ్ళడానికి సహకరించబోతున్నందుకు ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకొకటి ఈ సెమీ కండక్టర్స్ డిజైనింగ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాడో వాటి మీద కూడా ఎక్కువగా స్కిల్స్ మీరు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అందించాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తిరుపతికి నైలైట్ సంస్థను తీసుకురావడం జరిగింది. ఇట్లాంటి అన్ని సంస్థలతో మీరు టైఅప్ అయ్యి ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ మీద మీరు ఫోకస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ మీరు అందివ్వడానికి పిల్లలందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ కింద చాలా ఎక్కువ ఫండ్ స్కిల్ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతున్నారు. అది మీరు అందిపుచ్చుకుంటున్నారు. అది ఇంకా అందిపుచ్చుకునే విధంగా, ఎందుకంటే మనకు తీర ప్రాంతం దాదాపుగా 980 కిలోమీటర్స్ ఉంది కాబట్టి దాదాపు పెద్ద పెద్ద పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే చిన్న చిన్న ఫిషింగ్ హార్బర్స్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా మన కోస్టల్లోనే షిప్ బిల్డింగ్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టాలని జిందాల్ వాళ్ళు అలాగే హుదయ్ వాళ్ళు చూస్తున్నారు. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రాబోతుంది. సో దానికి మన స్టూడెంట్స్ని ముందే ప్రిపేర్ చేసి పెడితే ఉపయుక్తంగా ఉంటుందని నా అభిప్రాయం. అది సౌత్ కొరియాలోనూ మరియు సౌత్ కొరియాకి చెందినటువంటి హుదయ్, ఈ మన జిందాల్ వీళ్ళు టైప్ కాబోతున్నారు. అలాగే ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. నవీన్ జిందాల్ గారు ఒక 7,700 కోట్లు పెట్టి ఇక్కడే మన గూడూరులో ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నారు. దానికి ఎక్కువ 15,000 మంది ఎంప్లాయీస్ అవసరమవుతారు. అలాగే శ్రీ సిటీలో ఇప్పటికే 28 దేశాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది నాకు తెలిసి శ్రీ సిటీలో మీరు ఉపాధి పొందుంటారు. అది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది.
అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్లో ఇంకా ఎక్కువ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఇలా తిరుపతి ప్రాంతంలో దాదాపుగా 9 యూనివర్సిటీలు, ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి 23 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంకా మెరుగైనటువంటి స్కిల్స్ని అందించగలిగితే ఇంకా చాలా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఎనీహౌ మీరు ఆ పాత్రలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు. ఇంకా ఎక్కువ మందిని ట్రైన్ చేసి ఎక్కువ కుటుంబాల్లో మీరు వెలుగులు నింపాలని, తద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే ఆశయం పెట్టున్నారో ఆశయానికి తగ్గట్టుగా మనం అందరం మరి స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు పిహెచ్డీ చేసే వరకు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కావచ్చు, వసతి ద్వారా కావచ్చు, అలాగే సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్ని స్కూళ్ళలో ఇంట్రడ్యూస్ చేయడం కావచ్చు, ఎన్ని చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని మనం అందరం ఆయన వెంట నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బలపరిచినటువంటి అభ్యర్థులకు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి వర్యులకి అండగా మన యువతంతా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు మన కోసం, పేదల కోసం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వారు. ఇంతకుముందు ప్రభుత్వాలు దీని గురించి పట్టించుకున్న పాపాలు పోలేదు. ఎందుకంటే ఇప్పుడు యువత ఎక్కువగా సోషల్ మీడియాలో, ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో మునిగుంటున్నారు. కానీ ఆ ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ చెక్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఏం చేశారు, మన రాష్ట్రం కోసం ఏం చేశారు, మన రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు ఆయన ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అనేది మీరు సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన భవిష్యత్తుకు సంబంధించింది. మన భవిష్యత్తుని మనం నిర్మించుకునే కార్యక్రమంలో దానికి సంబంధించి ఒక 5-10 నిమిషాలు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఎంతసేపు ఎంటర్టైన్మెంట్లోనే మునిగిపోకూడదు, గేమ్స్లోనే మునిగిపోకూడదు. ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు కావాలని, సో ఆ క్రమంలో మీరందరూ కూడా మంచి నాయకులు ఎన్నుకుంటారని, గౌరవ ముఖ్యమంత్రులు వెంట మీరంతా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.